హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? లెసన్ పూర్తిగా నేర్చుకుందాం. ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. నమస్తే. మిగతా లెసన్ కంటిన్యూ చేద్దాం. లెసన్‌లోకి వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పెనుగోలు విలేజ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు పెనుగోలు విలేజ్‌లో నిన్న ఏం నేర్చుకున్నాం? పెనుగోలు అనేది కొండలపై ఒక గ్రామము అని నేర్చుకున్నాం కదా! ఇప్పుడు అక్కడ పెరట్లో కూరగాయల తోట పండిస్తారని కూడా చెప్పుకున్నాం కదా! అక్కడ ఎట్లా పండిస్తారు, ఏంది, ఏమేమి కూరగాయలు పండుతాయి అనేది నేర్చుకుందాం రండి. ఈ గ్రామంలో ఇండ్ల చుట్టూ వెదురు కంచెలున్నాయి. వ్యవసాయ భూములు వాలుగా రాళ్లతో ఉన్నాయి. కానీ ఇంటి చుట్టూ ఉన్న ఈ స్థలం చదును చేసి కూరగాయలు పండిస్తారు. ఈ తక్కువ విస్తీర్ణంలోనే చిక్కుళ్ళు, బీర, సోర వంటి తీగజాతి కూరలు, మిరప వంటి సాగు చేస్తారు. వీళ్ళు వెదురు ఎక్కువ వాడతారని తెలుసుకున్నాం కదా! ఆ వెదురుతోటే కంచెలు కట్టుకొని ఇల్లు మిడిల్లో ఉండి చుట్టూ కంచె వేసి ఆ ఖాళీ ప్లేస్‌లో అనేటి కూరగాయలు పండిస్తారు. చిక్కుళ్ళు, బీర, సోర వంటి తీగజాతి పంటలు పండిస్తారు. మిరప కూడా సాగు చేస్తారు. ఇంకా చుట్టూ కంచె ఏస్తారు కదా! కంచె పైన గుమ్మడి తీగలు పారిస్తారు. పెరట్లో అదే ఆ చెట్లు అవన్నీ ఉన్న పెరట్లోనే కోళ్ళను కూడా పెంచుతారు. మరికొంతమంది మేకలు, గొర్రెలు, పశువులను, కుక్కలను వాటివి కూడా పెంచుతుంటారు. ఇక్కడ ఇంకా కలప కాకుండా ఇంకా ఇతర అటవీ ఉత్పత్తులు ఏంటి అంటే వీరి జీవనోపాధిలో అటవీ ఉత్పత్తుల సేకరణ మరియు వేట అనేది ముఖ్య భాగం అయ్యాయి. వేటాడడం, అటవీ ఉత్పత్తులు, అటవీ నుంచి లభించేటివి తేనె, పండ్లు అవి ఉంటాయి కదా, అవన్నీ వాడుతున్నాడు అన్నట్టు. అడవులు గొప్ప భాండాగారాలు. 100 ఏళ్ల సహజీవనంలో అడవిలో దొరికే అనేక రకాల ఆహారాలను మూలికలు వీరు గుర్తించారు. వీళ్ళు 100 ఏళ్ల అంటే 100 ఏళ్ల క్రితం నుంచే వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి అడవిలో ప్రతి ఆహారం వాళ్ళకి తెలిసి ఉంటుంది. మూలికలైన ఆహారాలు ఏవి తినేటివి, కొన్ని పండ్లు ఉంటాయి, అవి తినేటివి ఉంటాయి, తినకూడని ఉంటాయి, మూలికలు ఉంటాయి, అవి దేనికి యూజ్ అవుతాయి అనేది వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది, వాళ్ళకి తెలిసి ఉంటుంది అని చెప్తారు. పంట కోతకి కొన్ని నెలల ముందు మరియు తర్వాత గిరిజన మహిళలు, పిల్లలు అడవి నుంచి తేనె, వెదురు చిగుళ్ళు అనేటివి అయితే నేను ముందు లెసన్ చెప్పుకున్నాం కదా, 6 నెలలు మాత్రమే పంట వండుతుంది, తర్వాత అడవిలో దొరికేటివి తిని ఉండాలి అనేసి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక పంట కోతకి కొన్ని అంటే పంట కోతకు రాకముందు తినడానికి కావాలి కదా, మళ్ళీ పంట కోత అయిపోయినాక కూడా తినడానికి కావాలి కదా. ఇక ఆ టైంలో వీళ్ళు ఏం తింటారు అంటే ఈ అడవి ఈ గిరిజనుల మహిళలు, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అడవి నుంచి తేనె వెదురు చిగుళ్ళు తీసుకొచ్చుకొని వాటివే ముఖ్య ఆహారంగా తింటారు అన్నట్టు. ఆ వెదురు ఏదంటే లేత వెదురు చిగుళ్ళను వండుకుంటారు. వాటిని కరికొమ్మ, లేత వెదురు చిగుళ్ళని కరికొమ్మలు అని పిలుస్తారు. ఈ ఈ తేనె చెట్ల పైన ఉంటుంది కదా, తీయడానికి వెదురుతో చేసిన నిచ్చెనను ఉపయోగిస్తుంటారు. వీరికి మరొక ప్రత్యేక ఆహారం వేసవిలో తాటికల్లు తెలుసు కదా, తాటి చెట్ల నుండి వచ్చే కళ్ళు. కుటుంబ సభ్యులందరూ చేలల్లో, అడవిలలో వేటలో పనిచేస్తారు. వేటాడడం, వేటల్లో పనిచేస్తుంటారు. వ్యవసాయం, పశుపోషణ ఎక్కువగా మగవాళ్ళు పనిచేస్తారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, బుట్టలు అల్లటం వంటి పనులు ఆడవాళ్ళు మరియు పిల్లలు చేస్తారు. కొన్ని అటవీ ఉత్పత్తులను వారం వారం జరిగే సంతలలో కూడా వీళ్ళు అమ్ముతారు. ఎగ్జాంపుల్ ఇప్ప గింజలు, ఇప్ప సారాయి, ఇప్ప పువ్వు. ఇప్పుడు ఇప్పతోటేమో స్వీట్ కదా, అదే ఇప్పతోటేనా ఏమో అవన్నీ సంతలలో అమ్ముతారు. ఇవి వచ్చిన డబ్బుతోటి వాళ్ళకి అవసరమైన వస్తువులు, బట్టలు కొనుక్కుంటారు. తాగునీళ్ళు, వీళ్ళకి తాగనీకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ గ్రామస్తుల తాగునీటి అవసరాలు తీర్చే ఎన్నో సహజ నీటి ఊటలు ఉన్నాయి. కొండలపై నుంచి ఊరుతుంటాయి కదా, వర్షాలు పడ్డప్పుడు వాగుతుంటాయి నీటి ఊటలు. కొండల నుంచి ప్రవహించి శబరి లేదా గోదావరి నదిలో కలిసే ఎన్నో వాగులు కూడా ఉన్నాయి. ఇక్కడ నీటి ఊటలలో సంవత్సరం పొడవునా నీళ్లు లభిస్తాయి. నీటి కోసం గ్రామస్తులు 30 నిమిషాలు నడిచి వెళ్ళాల్సి వస్తుంది. వేరే ప్లేస్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, దానికి టైం 30 నిమిషాల వరకు పడుతుంది. వెదురు అడవిలో బాగా దొరుకుతుంది, దండిగా అంటే బాగా దొరుకుతుంది. ఆహారంగా ఇండ్లు, దడులు కట్టుకోవడం కోసం వెదురుతో బుట్టలు, చాటలు, పూల గబ్బల వంటివి అది సంతలో అమ్ముతారు. మొత్తం వెదురుని బాగా యూజ్ చేస్తారు వీళ్ళు. అడవి నుంచి వెదురు సేకరించే హక్కు పేపర్ మిల్లులు ఉన్న వాళ్ళకు కూడా ఉంది. వెదురు కొట్టించి అంటే వెదురు చెట్లను కొట్టి మిల్లులకు సరఫరా చేసే ఏజెంట్లు ఉంటారు. వాళ్ళ చేతి కింద వీళ్ళు కూలీలాగా పోతారు.
వీళ్ళ కూలి అనేది ఫస్ట్‌లో తక్కువ ఇస్తుండే గానీ, ఇప్పుడు 150 ఇస్తుర్రు పర్ డేకి. పంటలు అయిపోయిన తర్వాత ఇక వెదురు కొట్టే పనికే వీళ్ళు వెళ్తారు. ఏదో ఒక పని చేయాలి గదా! ఆ పనికి వెళ్తారు. ఇవి నివాస ప్రాంతాలు. పెనుగోలులో ఇండ్లు గుట్టల పైన ఉంటాయి. మొత్తం ఇక్కడ 32 కుటుంబాలున్నాయి. 32 కుటుంబాలలో 124 మంది ఉన్నారు. ఇగ వీళ్ళ ఇండ్లు తెలుసు గదా! మనం వెదురుతోటి, మట్టి, గడ్డితోని కట్టుకుంటారు. ఇంటి చుట్టూ పశువులు, కూరగాయల స్థలం ఉంటది. మీతో చెప్పుకున్నా గదా! ఇవి శాశ్వత నివాసాలు కావు. అంటు రోగాలు ప్రబలినప్పుడు, ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోట ఇల్లు కట్టుకుంటారు. ఇవే శాశ్వతం కాదట. ఏమైనా అంటు రోగాలు ఆ ఏరియాలో వస్తే మళ్ళీ వేరే చోటుకి మళ్ళీ వేరే కొత్త ఇల్లు కట్టుకున్నారే. ఇక్కడ ఇక ఆచారాలు వీళ్ళకున్న ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా. ప్రతి వారికి సపరేట్ ఆచారాలు ఉంటాయి. ఏరియా వాళ్ళకి అట్లా వీళ్ళకున్న ఏంటంటే పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతను పూజిస్తారు. కాలంలో మార్పులకు అనుగుణంగా పండుగలు ఉంటాయి. ఇక మనకు తెలిసిందే అడవిలో ఉండే వాళ్ళు ఎట్లయినా ప్రకృతి దేవతని పూజిస్తారు. ఈ సీజన్ బట్టి అంటే కాలంని బట్టి దేవతలు ఉంటారట. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. చింత చెట్టు కింద ఉండే దేవత ఎవరు అని కూడా అడుగుతారు కావచ్చు. ముత్యాలమ్మ రాతి విగ్రహం. ఇది ఎలనంపదం అంటే భూమి పూజ. పుడతల పండుగ అంటే పెద్దల పండుగ. ఈ పెద్దల పండుగను సెప్టెంబర్లో జరుపుకుంటారు. ఇంకొకటి భీమిని పండుగ అంటే ఇప్ప పువ్వు పండుగ. ఏమేం పండుగలు కర్మాలయ ఉంది. ఇళ్ళ సంపద, భూమి పూజ. ఇవి జరుపుకునే పండుగలు ఒకసారి మళ్ళీ చూడండి. ఎలనంపదం, కొడతల పండుగ, భీమిని పండుగ. ఎలనంపదం అంటే భూమి పూజ. అంటే వాళ్ళు ఎప్పుడు వ్యవసాయం ముందు చేస్తారేమో భూమి పూజ. కొడతల పండుగ అంటే పెద్దల పండుగ. భీమిని పండుగ అంటేమో ఇప్ప పువ్వు పండుగ. సెప్టెంబర్ నెలలో కొడతల పండుగ చేస్తారండి. తమ దేవుడికి కూరలు పెట్టిన తర్వాతనే వాటిని తింటారు. ఈ విత్తటం, కోయటం, అడవి నుంచి వేళ్ళు సేకరించడం వంటి ముఖ్యమైన పనులన్నీ పండుగ చేసిన తర్వాతనే మొదలవుతాయి. ఫస్ట్ పండుగ చేసి తర్వాత వ్యవసాయ పనులన్నీ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ తెగ సభ్యులందరూ ఈ పండుగలో పాల్గొంటారు. ఇప్పుడు పోయేల భవిష్యత్తు ఎలా ఉందంటే ఈ కొండ తెగలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. చాలా పురాతన కాలం నుంచి తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆధునిక వ్యవసాయం లాగా ప్రకృతిని విధ్వంసం వీళ్ళు చేయరు. వీళ్ళు పోడు వ్యవసాయ పద్ధతి ద్వారా అడవిని నరికే ప్రాంతం కొన్ని సంవత్సరాల తర్వాత పునరుద్ధరింపబడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మనకు తెలుసు కదా పొడి వ్యవసాయం ఫస్ట్ అక్కడ చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి పోయి మళ్ళీ ఇక్కడ సారమైనాక మళ్ళీ ఇక్కడ చేస్తారు. అటవీ పర్యావరణం గురించి, అడవిలో దొరికే పండ్ల గురించి వీరికి అపార జ్ఞానం ఉంది. వీరి అవసరాలకు తక్కువ వీరి అవసరాలు అనేటివి చాలా తక్కువ ఉంటాయి. అడవి కానీ వీరు ఉండే అడవుల అపార సంపద కలిగి ఉన్నాయి. అడవులలో ఎంత సంపద ఉన్నా వీళ్ళ అవసరాలు మాత్రం తక్కువనే వాడుకొని వాళ్ళు ప్రకృతిలో ఎంతో సామరస్యంగా జీవిస్తున్నారు. మనం ఏదైనా కనబడితే మొత్తం ఊడ్చుకొని వస్తాం కదా. వీళ్ళు అట్లా వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంతే వాడుకొని మిగిలిన వదిలేస్తారు అన్నట్టు. అట్లా వీళ్ళు మంచి సామరస్యంతో జీవిస్తుంటారు. ఇలా జీవించే హక్కు అనేది వాళ్ళకు ఉంది. అయితే ప్రస్తుతం వాళ్ళకు చాలా తక్కువ అటవీ ప్రాంతం అందుబాటులో ఉన్నందున వాళ్ళ జీవన విధానం దెబ్బతినే ప్రమాదం ఉంది. వీళ్ళు వ్యవసాయం చేయడానికి అయినా ఉండడానికి కానీ ఇప్పుడు అడవులు అన్నీ కొట్టేసినాక వాళ్ళు కొండల మీదనే కదా చేసేది. అది ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ప్రతిరోజు పేపర్ మిల్లులకు పెద్ద మొత్తంలో కావాల్సిన వెదురు కోసం చెట్లను కొట్టివేస్తూ ఉండడం వల్ల అడవులు క్రమేపీ అంతరించిపోతున్నాయి. చాలా కాలంగా వీళ్ళ జీవనోపాధులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. పోడు వ్యవసాయం ఆపడానికి కూడా అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయం. ఇది మనకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈ గ్రామంలో బడి, ఇతర సౌకర్యాలు వంటివి చాలా తక్కువ. ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత పాఠశాల, ఆసుపత్రి సౌకర్యం కోసం మళ్ళీ 20 కిలోమీటర్ల దూరం మండలం వాజేడు దాకా వనమెల్ల మండలం వాజేడు దాకా అక్కడి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే అండి ఈ లెసన్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి.